ఈరోజు సాక్ష్యాల పేరుతో ఎంత దారుణమైన ట్రోలింగ్స్ ఉన్నాయో చూడండి. కావాలంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఎంతమంది ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు ఆ వీడియోలు వేసుకొని పండగ చేసుకుంటున్నారు. క్రైస్తవులందరికీ అవమానం. ఈరోజు ఏదో ఒక వీడియో చూశాను, ఒక అద్భుతమైన ఆనిముత్యం. ఆవిడంట ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిందంట, నెట్ బ్యాలెన్స్. మరి మీరు ఎంతమంది చూశారో నాకు తెలీదు. నెట్ బ్యాలెన్స్ అయిపోతే రాత్రి గట్టిగా ప్రార్థన చేశారంట మొగుడు పెళ్ళము. ప్రభువా ఏంటి ప్రభువా ఈ బాధ, ఒక్క వీడియో చూడలేకపోతున్నాం, ఫేస్బుక్లోకి వెళ్ళలేకపోతున్నాం, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయకపోతే మాకు 1కి 2కి రావు, అంత ఇబ్బంది పడిపోతాం. ఈ శోధన ఎలా చేయించాలి ప్రభు అని రాత్రంతా ఏడ్చి ప్రార్థన చేస్తే అన్లిమిటెడ్ నెట్ ఇచ్చాడంట దేవుడు. రాత్రంతా నెట్ బ్యాలెన్స్ అయిపోయినా కూడా ఇంకా అది ఎలాగొస్తుందో పరలోకం నుంచి వచ్చేస్తుందంట సిగ్నల్. నెట్ వాడుతూనే ఉన్నారంట, అవ్వలేదంట. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల మేము బ్యాలెన్స్ వేసుకోకుండా మాకు ఏమొచ్చింది, నెట్. సిగ్గుందా అసలు? ఏంటి అసలు ఇది? ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని ఎవడడిగాడు అసలు? మిమ్మల్ని క్రైస్తవులని ఎవడు చెప్పాడు అసలు? ఎంతకాలం ఇంకా దేవుని నామాన్ని అన్యుల మధ్యలో అవమానానికి హేళనకు గురి చేస్తారు? ఇది ఈనాటి క్రైస్తవ్యం పరిస్థితి. చూశారు, వ్యర్థంగా పరిగెత్తుతున్నారు. అర్థవంతమైన పరుగు కాదది.